హాయ్ ఎవ్రీవన్, thumbnail చూశారు కదా. ఎస్, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం ఈజీనే. అది ఎలాగంటే ఒక ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యి ఏదో ఒక వీడియోస్ చేసి ఇంకా బయట వైరల్ అయిన వీడియోలు తీసుకొచ్చి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. వాటి వల్ల రీయూజ్డ్ కంటెంట్, ఇంకా కాపీ రైట్స్ పడి చివరికి ఛానల్ పోద్ది అనమాట. సో మనం యూట్యూబ్లో ఎంటర్ అయ్యే ముందే ఒక ప్లాన్ ప్రకారం ఎంటర్ అవ్వాలి. అంటే షార్ట్ వీడియోస్ ద్వారా మనం సక్సెస్ అవ్వాలా, లేదా లాంగ్ వీడియోస్ ద్వారా మనం సక్సెస్ అవ్వాలా అనేది మనకు ముందే తెలిసి ఉండాలి. చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తూ ఉన్నారంటే, ఇట్లా షార్ట్ వీడియోస్ కొన్ని పోస్ట్ చేస్తారు, లాంగ్ వీడియోస్కి కొన్ని పోస్ట్ చేస్తారు, లైవ్స్ చేస్తూ ఉంటారు. ఇటు షార్ట్స్ వీడియోస్లోనూ సక్సెస్ కాలేకపోతున్నారు, ఇటు లాంగ్ వీడియోస్లోనూ సక్సెస్ కాలేకపోతున్నారు. అసలు అది కాదు ప్యాటర్న్. అయితే ఇప్పుడు మీరు షార్ట్స్ ద్వారా సక్సెస్ అవ్వాలి అనుకోండి, షార్ట్స్ డైలీ 5 అప్లోడ్ చేయండి, ఎప్పుడన్నా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. అలా కాదు, మేము లాంగ్ వీడియోస్ ద్వారా మనీ అవ్వాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు డైలీ మీరు ఏంటంటే లైవ్స్ అండ్ లాంగ్ వీడియోస్ 2 చేయండి. ఎప్పుడన్నా మధ్యలో షార్ట్ వీడియోస్ చేస్తూ ఉండండి. అంతేగాని ఇది అది రెండింటి మీద కాలు పెట్టారంటే అది కాదు ఇది కాదు. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి వ్యూస్ 3 monthsలో తగ్గిపోతాయి. లాంగ్ వీడియోస్ కన్నా 1 year వరకు టైం ఉంటుంది. షార్ట్ వీడియోస్కి అయితే 3 monthsలో తగ్గిపోతాయి అనమాట. ఇది ఇక్కడే ఉంటుంది, ఇది ఇక్కడే ఉంటుంది. అది కాదు, మనం ఏంటంటే ఒక ప్లానింగ్ ప్రకారము ఇదే అదే ఒకదాని మీదే ఫస్ట్ ఫోకస్ పెట్టాలి. అప్పుడు ఫోకస్ పెట్టి మనం ఒక దాంట్లో సక్సెస్ అయిన తర్వాత రెండోది ఈజీగా పైకి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు లాంగ్ వీడియోస్ ద్వారా మనం సక్సెస్ అయినాక అప్పుడు ఫోకస్ షార్ట్ మీద పెట్టవచ్చు, లేదా షార్ట్ మీద మనం సక్సెస్ అయ్యాక తర్వాత లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టచ్చు. చాలా మంది చాలా ఛానల్స్ కూడా నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను, యూట్యూబ్లో చాలా మందిని గమనిస్తూ ఉంటాను. ఏం చేస్తూ ఉంటారంటే, ఒక పక్క లాంగ్ వీడియోస్ చేస్తుంటారు, ఇంకో పక్క షార్ట్ వీడియోస్ చేస్తుంటారు. అందులోనూ గ్రోత్ అవ్వలేరు, ఇందులోనూ గ్రోత్ అవ్వలేరు, అట్లానే ఉండిపోతున్నారు అనమాట. చాలా ఇయర్స్ 2 years ఛానల్స్ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళది గ్రోత్ అవ్వకుండా అంతే ఆగిపోయింది ఛానల్. వాళ్ళైతే సక్సెస్ కాకపోవడానికి రీజన్ అయితే అదే. ఒక ప్లాన్ ఉండాలి. ఫస్ట్ షార్ట్ వీడియోస్ ద్వారా సక్సెస్ అవుదామా, లాంగ్ వీడియోస్ ద్వారా సక్సెస్ అవుదామా? ఫస్ట్ షార్ట్ వీడియోస్ ద్వారా సక్సెస్ అయ్యి షార్ట్ వీడియోస్ మోనీని చేసుకొని అప్పటికే చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ చేసుకుంటా పోవచ్చు. అప్పుడు దీనికి ఫస్ట్ షార్ట్ అయినాక లాంగ్ వీడియోస్కి తర్వాత 4000 hours తెచ్చుకొని మోనిటైజ్ చేసుకోవచ్చు. అలా కాదు, ఫస్ట్ మేము లాంగ్ వీడియోస్ ద్వారా సక్సెస్ అవ్వాలి అనుకోండి, లాంగ్ వీడియోస్ చేసుకుంటా పోయి లాంగ్ వీడియోస్ మోనిటైజ్ అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత షార్ట్ వీడియోస్ అయినా చేసుకోవచ్చు. బట్ షార్ట్ వీడియోస్ ఫస్ట్ మోనీ చేసుకొని లాంగ్ వీడియోస్ కోసం మోనీకి ట్రై చేసే వాళ్ళకి సక్సెస్ అనేది త్వరగా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్ అనేది లాంగ్ వీడియోస్ పెడతాం కదా, లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు అవి కంపల్సరీ వాచ్ చేస్తారు. అలా కాకుండా ఫస్ట్ ఈ లాంగ్ వీడియోస్ ద్వారా మోనీ చేసుకొని మళ్ళా షార్ట్ వీడియోస్కి మోనీ చేసుకోవాలంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే 3 monthsలో 1 crore వ్యూస్ అంటే కష్టము. ఇంకోటి ఏంటంటే, సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మనం ఏది అలవాటు చేస్తే వాళ్ళు అదే అలవాటు పడతారు అనమాట. మనం షార్ట్ వీడియోస్ చేస్తూ ఉన్నాం అనుకో, వాళ్ళు జస్ట్ షార్ట్ వీడియోస్ మాత్రమే చూస్తారు. ఇంకా మనం లైవ్స్ చేస్తూ ఉన్నాం అనుకో, వాళ్ళు కేవలం లైవ్స్కి మాత్రమే అటెండ్ అవుతారు. ఇంకా లాంగ్ వీడియోస్కి అయితే అట్లా వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏది అలవాటు చేయాలి అనేది కూడా అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, లాంగ్ వీడియోస్కి త్వరగా మోనీ అవ్వాలంటే డే బై డే ఒక వీడియో అనేది మీరు కంపల్సరీ పోస్ట్ చేయాల్సింది. అలాగే లైవ్ ప్లస్ లాంగ్ వీడియోస్, ఈ రెండుకి మంచి వాచ్ అవర్స్ వస్తాయి. ఈ వాచ్ అవర్స్ ద్వారా ఫాస్ట్గా మీరు 4000 వాచ్ అవర్స్ అనేది రీచ్ అవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే షార్ట్ వీడియోస్ కూడా మీరు డైలీ 5 షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది రీచ్ అవుతుంది. అలా కాకుండా ఇది కాకుండా ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి చాలా లాంగ్ టైం పడుతుంది సక్సెస్ అవ్వడానికి.
ఈ లాంగ్ టైం పట్టినాక 1 year 2 years అంటే ఆయనకు వచ్చిన వాచ్ అవర్స్ కూడా డిలీట్ అయిపోతాయి. సో ఒకసారి మిమ్మల్ని మీరే రివ్యూ చేసుకోండి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందా చూసుకోండి, ఆ మిస్టేక్స్ అనేది సరి చేసుకొని ముందుకెళ్ళండి. అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.